హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వార్నర్ బ్రోస్ స్టూడియోస్కి అయితే వచ్చేసాము. సో నేను మీకు ఈరోజు వార్నర్ బ్రోస్ స్టూడియోస్లో అసలు ఏమేమి ఉంటాయి అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వార్నర్ బ్రోస్ స్టూడియోస్ అనేది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇండోర్ థీమ్ పార్క్. ఇది అబుదాబీలోనే ఉంది. సో ఇందులో మెయిన్గా చెప్పాలి అంటే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ షోస్, 3D షోస్ అన్నీ ఉంటాయి ఇందులో. సో ఈ వార్నర్ బ్రోస్ స్టూడియోస్ టికెట్ ప్రైస్ వచ్చి పర్ పర్సన్ 345 AED అలా ఉంటుంది. సో చాలా వర్త్ అని నేను చెప్పచ్చు. ఇది చూసినంత వరకు మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయితే టోటల్ ఈ వార్నర్ బ్రోస్ స్టూడియోస్లో మనకు 6 పార్క్స్ అయితే ఉంటాయండి. ఒకటి గౌతమ్ సిటీ, మెట్రోపోలిస్, కార్టూన్ జంక్షన్, బెడ్ రాక్, డైనమైట్ గల్చ్ అండ్ వార్నర్ బ్రోస్ ప్లాజా, ఇలా మనకు 4 పార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ వచ్చి మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటి అంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా, సూపర్ మ్యాన్, వండర్ ఉమెన్, బగ్స్ బన్నీ, స్కూబీడూ, ఇవన్నీ మనము టీవీలో కార్టూన్స్ చూస్తూ ఉంటాం కదా, అవన్నీ మనం ఇక్కడ క్యారెక్టర్స్ అలా ఉంటారనమాట. సో వాళ్ళని మనం డైరెక్ట్గా చూడొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, అవన్నీ చేయొచ్చు. అది చాలా బాగా అనిపిస్తుంది. సో చిన్నపిల్లలు అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళని కలవాలి అని చెప్పి. సో మనం ఇక్కడ ఆ కోరిక అయితే తీర్చుకోవచ్చు అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఫస్ట్ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మాకు ఇలా పెద్ద రంగుల రాట్నం అయితే కనిపించింది. ఇంకా రంగుల రాట్నం కనిపించేసరికి పాపను ఆడిపిద్దామని చెప్పి తనని ఆడిపిస్తూ ఉన్నాము. ఇంకా అది చూసాక మేమందరం కూడా చిన్నపిల్లలు అయిపోయాము. ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాము. ఒక 30 minutes అక్కడే టైం స్పెండ్ చేసి అలా ఆడుకుంటూ ఉన్నాము. నాకైతే నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ వాటర్ రైడ్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ రైడ్స్ ఉన్నాయి, అండ్ ఫొటోస్ తీర్చుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. లోపల ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో, ఎన్ని రైడ్స్ ఉన్నాయో, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. హలో ఆల్, మీకు అందరికీ తెలిసినవి చూపించబోతున్నాను. గెస్ వాట్ ఈస్ ఇట్? 1, 2, 3 స్టార్ట్. Do you know what is this? Tommy. Do you know what is this? Jerry. Do you know, right? When they both meet together. మధ్యలో నేనుంటే థ్యాంక్ యూ. రేట్ ఎంత అని అడగద్దు దయచేసి, ఎందుకంటే రేటు 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, అనుకుంటే 20,000 ఉండొచ్చు. ఇంకా మాకు లోపలికి రాగానే ఒక రైడ్ అయితే కనిపించింది. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కచ్చు, అంత భయం అయితే ఏముండదు. సో అలాగా అది కూడా అక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు, మా మరిది, పాప అందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది వార్నర్ బ్రోస్ అయితే ఈ ఫెరారీ వరల్డ్ అనేది బాగా థ్రిల్లింగ్, వాళ్ళకి పెద్ద పెద్ద కార్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రైడ్స్, అది ఫ్యామిలీస్ అయితే అంత ఎంజాయ్ చేయలేరు. ఈ వార్నర్ బ్రోస్ అనేది పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మార్విన్ ద మార్టన్ క్రాటర్ క్రేషర్ అంటారు. ఇది బంపర్ రైడ్ కార్స్ రైడ్స్ అనమాట. సో ఇందులో సరదాగా పిల్లలు ఒక కార్లో కూర్చొని ఇంకో కార్ తోటి ఢీ కొట్టుకుంటూ అలా ఉండొచ్చు అనమాట. అది ఒక సరదాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఇందులో ఎవరైనా కూర్చోవచ్చు. వాళ్ళు కూడా మంచిగా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. అండ్ ఇక్కడ మనము ఒక కార్లో కూర్చొని ఇంకో కార్ తోటి వాళ్ళని ఢీ కొట్టుకుంటూ ఉంటాం కదా, అది మంచి అనుభవాన్ని. అక్కడేమో తల్లి ఆడుతుంది, తల్లి తండ్రిన. ఇక్కడేమో జాను, నాని ఇల్లు చూచున్నారు. ఇల్లు ఉంది. అదిగో నాన్న, అమ్మ is there, పిన్ని is there. గైస్, మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే వార్నర్ బ్రోస్లో ఉన్నాము. వార్నర్ బ్రోస్ అంటే ఏంటి అంటే పిల్లలన్నీ ఆడుకున్నాయి అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మన వాళ్ళు. మన గుంపు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఎవరో తెల్ల పాప వెళ్ళిపోతుంది, అలా జూమ్ చేయకూడదు. జాను రే ఇలా చూడు.
చెయ్యి ఇవ్వండి. హాయ్యా. లొకేషన్స్ చూసారు కదా ఎలా ఉందో, ఇది ఇంకో లెవెల్లో ఉంది అసలు. ఇది అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. జస్ట్ నా హైట్, పైన ఎలివేషన్ ఇంకా అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాము. ఇదిగో చూసారు కదా, కుర్చీలు అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ మేమందరం ఎవరి పాటికి వాళ్ళు రైడ్స్ దగ్గర బిజీగా ఉన్నాము. అంతలో మా వారు కూడా ఆయన పాటికి ఆయన ఏవో యాక్షన్స్ చేసుకుంటూ ఉన్నారు. అలాగా చాలా వీక్స్తో చూస్తున్న వీడియోలు, ఏం వీడియోలో మరి. గైస్ ఇదిగో ఇవాళ వార్నర్ బ్రోస్కి వచ్చాము. ఇక్కడ మన చీఫ్ గెస్ట్లు ఉన్నారు. మన చీఫ్ గెస్ట్ని అడుగుదాం ఇవాళ. ఇప్పటిదాకా ఫెరారీ వరల్డ్ చూసారా లేకపోతే ఏం చూసారా అని. హలో అమ్మ, చెప్పమ్మా ఎలా అనిపించింది నీకు? చాలా సూపర్గా ఉంది. అవునా? పిల్లలకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అవునా? ఓకే. ఇంకేమనిపించింది? ఏది నచ్చింది అన్నిట్లో? ఫెరారీ వరల్డా లేకపోతే వార్నర్ బ్రోసా లేకపోతే సీ వరల్డా? సీ వరల్డ్ బాగా నచ్చిందా? దేనికదే బాగుంది. దేనికదే బాగుందా? ఓకే. ఏది నీకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది అన్నిటికన్నా? ఎక్సైటింగ్ అంటే చెప్పాను కదా, దేనికదే బాగుంది. దేనికదే బాగుందా? ఓకే ఓకే, మంచిది. నెక్స్ట్ ఓకే, మరదల భవిష్య ఉంది. భవిష్య చెప్పమ్మా, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకైతే సీ వరల్డ్ చాలా నచ్చింది, మెయిన్గా ఫ్లేమింగోస్. అవునా? తర్వాత రైడ్స్లో చూసుకుంటే గ్రీన్ ల్యాంటర్న్ చాలా బాగుంది వార్నర్ బ్రోస్లో. అవునా? మరి ఫెరారీ వరల్డ్? ఫెరారీ వరల్డ్లో ఆ సూపర్ ఫాస్ట్ రోలర్ కోస్టర్ బాగుంది. అవునా? 3 ఇంకా? times ఎక్కాం. అవునా? ఓకే, ఫస్ట్ సీట్లో కూర్చున్నాం, మర్చిపోయా. ఫస్ట్ సీట్లో వెయిట్ చేసి మరి కూర్చున్నాం. సో మరి నువ్వు మిగతా వాళ్ళకంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏం సలహా ఇస్తావు? అన్నీ కవర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే దేనికి దానికి మంచి ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, ఫైన్, మంచిది. అసలు ఇలాంటి ఇంతకుముందు ఇండియాలో ఎక్కడైనా చూసావా? లేదు లేదు, అసలు ఉంటాయో ఫస్ట్ చూడడానికి. ఓకే, వర్తబుల్ అంటావు అయితే మొత్తానికి. చాలా. ఓకే ఫైన్, మంచిది. మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. చెప్పరా. ఇప్పటి వరకు సీ వరల్డ్, ఫెరారీ వరల్డ్ అండ్ వార్నర్ బ్రోస్ చూసాము. అండ్ ఆబ్వియస్లీ వీటన్నిటిలో కూడా సీ వరల్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే. ఎందుకు అంటే అందులో చాలా రకాల వాటర్ క్రీచర్స్ ఉన్నాయి, ఓకే. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ ఉన్నాయి. అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే. దాని తర్వాత రైడ్స్ వచ్చేసి నేను సీ వరల్డ్లో ఒక 360 degrees ఉంది, అది బాగుంది. ఓకే. తర్వాత వార్నర్ బ్రోస్లో గ్రీన్ ల్యాంటర్న్ బాగుంది. అండ్ ఫెరారీ వరల్డ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అన్ని రైడ్సే కాబట్టి అందులో ఇది బాగుంది అది బాగాలేదని చెప్పలేము, బట్ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఓకే. సో డెఫినెట్లీ వర్తబుల్, డెఫినెట్గా. సో ఎలా అనిపించింది అబుదాబి రావడం, ఇవన్నీ చూడటం? కోర్స్ ఇవైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మన అకౌంట్లో డాడీ నీతో ఉన్నారు. చూద్దాం, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఆయాస్ వచ్చినట్టుందో, పక్కన కూర్చున్నారు. ఓకే, ఫస్ట్ మా నాన్నగారిని అడుగుదాం. డాడీ చెప్పండి డాడీ, మీకు ఎలా అనిపించింది ఇలా ఇక్కడికి రావడం, ఇలా సెలబ్రేట్ చేయడం, ఐ మీన్ ఇలా ఎంజాయ్ చేయడం? వండర్ వరల్డ్గా ఉంది. వండర్ వరల్డా? కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా కూడా మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నీతా అడుగుదాం. నీతా, నీకు పాప చెప్పమ్మా, ఎలా అనిపించింది నీకు అన్నీ? దాదా ఎలా అనిపించింది నీతా? బాగా అనిపించిందా? సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నువ్వు నన్ను చేసుకోవడం వల్ల నువ్వు ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది చెప్పాలి. నువ్వే అదృష్టవంతురాలు నాకు అనిపిస్తుంది. ఓకే, మంచిది. ఇంకా నీకు బాగా ఎక్సైటింగ్ ఏమనిపించింది ఫెరారీ వరల్డ్లో లేకపోతే వార్నర్ బ్రోస్లో లేకపోతే సీ వరల్డ్లో? చెప్పాలి. సీ వరల్డ్ బాగుందా? ఏం నచ్చింది సీ వరల్డ్లో? డాల్ఫిన్ షో బాగా నచ్చిందా? మరి నీకు డాల్ఫిన్ షో చూసాక ఏమనిపించింది? తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనిపించిందా? డాల్ఫిన్స్ ట్రైనింగ్ అయితే, అవి మనం చెప్పిన మాట వినడం అయితే. జాన్ పాప నీకేమనిపించింది? ఎక్కడికి వెళ్ళినా మమ్మీ డాడీకి రాడ్ ఎలా వేయాలనిపించిందా? కాదు జాను, నీకేమనిపించింది? ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఒక్కో చోట ఒక్కో పాప్కార్న్ ఒక్కో టేస్ట్ ఉంది అనిపించింది అండి జానుకి. ఇంకేమనిపించింది?
చిట్టి జింగు సూపర్ అని చెప్పు. మమ్మీ డాడీకి రాడ్ ఎలా వేయచ్చో చూపించవచ్చు అనిపించింది. ఇంకా ఇంకేమనిపించింది జాను చెప్పాలి. తప్ప బాగానే ఉపయోగపడుతుంది. అయిపోయారు. సో ఫైనల్గా మా అన్నయ్య దగ్గరకు వద్దాం. అన్నయ్య చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ ఎవ్రీవన్. అసలు నేను అబుదాబీలో లాస్ట్ 2 years నుంచి ఉంటున్నాను. బట్ అంటే నాకు ఉన్నాయని తెలుసు, చాలామంది చెప్తున్నారు ఇక్కడ వార్నర్ బ్రోస్, లేకపోతే యాస్ వాటర్ వరల్డ్, ఫెరారీ వరల్డ్, ఇంకా చాలా ఉన్నాయని తెలుసు. బట్ నేనేంటంటే ఎప్పటికప్పుడు ఆగిపోయామండి. మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు, లేకపోతే మరదలు తమ్ముడు వచ్చినప్పుడు, అందరూ వచ్చినప్పుడు వెళ్దామని. ఇది ఒక రీజను. రెండో రీజన్ ఏంటంటే నాకు పాప ఉంది. సో ఈ పాపను వేసుకొని తిరగాలంటే మీకు తెలుసు కదా, అనుకున్నాను ఈజీ కాదు. సో మొత్తానికి అది వేళ కళ నెరవేరింది. సో ఇప్పటిదాకైతే 3 పార్కులు చూసాం. ఫెరారీ వరల్డ్ చాలా చాలా సూపర్గా ఫీల్ అయ్యాం, ఫ్యాంటాస్టిక్గా. సెకండ్ సీ వరల్డ్కి వెళ్ళాం. సీ వరల్డ్ నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం. అసలు అలాంటిది నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, చూస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. అంత చాలా రియలిస్టిక్గా ఉంది. ఎక్కడికక్కడ షార్కులు అంటే 1,00,000 జీవరాశులు అని చెప్పారు. 1,00,000 జీవరాశులు నేను చూడలేదు కానీ, బట్ ఆల్మోస్ట్ ఎలాగంటే నేను అనుకోవడం ఒక 20,000 30,000 ఏమైనా కవర్ చేసేమో. అన్ని రకాల చేపలు, తర్వాత ఫ్లెమింగోస్, ఇంకా తర్వాత బటర్ఫ్లైస్, 1 2 కాదు బాబోయ్, పొలంలో ఉన్నాయి. అసలు చాలా అమేజింగ్ అనమాట. మొత్తం అంతా కూడా ఏసీలో ఎక్కడ చుక్క చెమట రాకుండా వీళ్ళు ఇలా అరేంజ్ చేయడం నిజంగా అమేజింగ్, మామూలు అమేజింగ్ కాదు. వేళ వార్నర్ బ్రోస్కి వచ్చాం. పిల్లలకి కార్టూన్కి సంబంధించినవి వచ్చినాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు చూసాం స్కూబీడూ కానీ, లేకపోతే మిక్కీ మౌస్ కానీ, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలాంటివన్నీ. బట్ అవన్నీ కూడా ఒక్కసారి నాకు రిమెంబర్ అయినట్టుగా అనిపించింది. మా పాప ఇంకా చిన్నపిల్ల, మనసారి పెద్దదైతే మేబీ దానికి ఇంకా ఒక ఊహ వచ్చాక ఇంకా తెలుస్తుంది. సో చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాలి అందరూ కూడా. నేను అనుకోవడం అంటే డబ్బు సంపాదిస్తాం, ఉండదు పోద్ది. బట్ ఏంటంటే పోయేలోపు ఇలాంటివి కొన్ని మంచి యూనో మనకి ఇలాంటివి ఏంటంటే మనం చేసుకోలేము, జరిగేది కాదు. ఏంటంటే మనమే వచ్చి కొంచెం చూడాలి. సో మన చుట్టాల్లో మీరు అందరూ ఉన్నట్లయితే మీరు అందరూ కూడా అబుదాబి రండి. మీ అందరూ కూడా మా ఇంట్లోనే అకామిడేషన్ ఉండొచ్చు, ఆతిథ్యం స్వీకరించవచ్చు. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. దగ్గరుండి అన్ని గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అన్నీ మీకు ఇందాక అన్నీ చెప్పాను. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. సో మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేము ఇక్కడ దాకా రాగలిగాము. దుబాయ్ అయినా అబుదాబి అయినా. సో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో బాగా చదువుకొని, సో ఈవేళ ఏదో మరీ ఒక సూపర్ అల్ట్రా సూపర్ అని నేను చెప్పను కానీ ఒక స్థాయిలో స్థిరపడ్డాం. సో పర్లేదు. సో మీరు కూడా ఏంటంటే బాగా చదువుకొని పిల్లలందరూ కూడా మంచి జాబ్స్ లేకపోతే మంచి వ్యాపారాలు చేస్తూ లైఫ్ని చాలా హ్యాపీగా ఫ్యామిలీతో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. సో